భాద్రపద బహుళ అమావాస్య పితృ అమావాస్య రోజున ఈ యొక్క కీర్తిశేషులైనటువంటి శ్రీ చింతల మహేష్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు శ్రీ సునీతారెడ్డి గారు, అలాగే సమరసింహారెడ్డి గారు, అలాగే కౌశిక్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం నిమిత్తము మన యొక్క విజన్ అండ్ ఫౌండేషన్ లో జరపడం జరుగుతూ ఉంది. ఈ పితృమాస రోజున దాన ధర్మాలు చేసిన ప్రతి అమావాస్య రోజు కూడా మీరు చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు చేసే పూజ అనేది పెద్దల పేరు చేసే కార్యక్రమం అంతా కూడా ఎంతో శుభాన్ని కలిగజేస్తుంది, వంశాభివృద్ధిని కలిగజేస్తుంది, వంశ దోషమును తొలగించి వేస్తుంది. మీరు చేసే దాన ధర్మాదుల వల్ల సర్వ ఆటంకములు తొలగి పూర్వ జన్మ కర్మలు కూడా తొలగి చింతల అనే వంశం అనేది అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. కాబట్టి మనకు పితృదేవతలను పూజించడం అనేది ఎంతో శ్రేయస్కరము. దేవతలు ఎలాగైతే నిష్ఠగా నియమంతో పూజిస్తామో అలాగా పితృదేవతలను కూడా పూజించాలట. పితృదేవత అంటే తల్లిదండ్రులు మర్యాద ఇవ్వకుండా, తల్లిదండ్రులు చూడకుండా దేవతలకు ఎన్ని పూజలు చేసినా కూడా అది ఫలించవట. అలాగా తల్లిదండ్రులే మొట్టమొదటిగా మనకు దైవ స్వరూపంలో. అలాగా వారికి మనం చేసే కార్యక్రమాల వల్ల వారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది, వంశ దోషాలు తొలగిపోతాయి. కాబట్టి చక్కగా నమస్కారం చేసుకోండి. ఆయనకు ఆత్మశాంతి జరగాలి. అలాగే చింతల వంశంలో పుట్టి గతించిన వారు ఎవరైతే ఉన్నారో పెద్దలు వారందరూ కూడా ఆత్మశాంతి జరిగి కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వంశ దోషాలు లేకుండా ఈ యొక్క చింతల అనే వంశము దినదినాభివృద్ధి జరగాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి. సూర్య చంద్రుడు ఉన్నంత వరకు కూడా శుభ సూచకంగా వాళ్ళ కుటుంబము ముందంజలో ఉండాలి. వారు ఏం చేసినా కూడా విజయవంతం కావాలి. అలాగా ఈ రోజున మనము గోత్రనామం చదువుకుంటున్నాం. వల్ల ఓం నమో కుపాత్త సమస్త దక్షద్వార శ్రీవరమేశ్వర పరమేశ్వరుత్తిష్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశో బ్రహ్మంగళ ముహూర్తే ప్రవర్తమాన శ్రీహత్య బ్రహ్మణదితి వ్రాట్య శ్వేతవరాహకిల్పే వైవస్వదమన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంభోద్వేవ భారతవర్షామృతగిండావ్యారోదక్షదిగ్భాగే శ్రీశైలస్య భాయువ్యప్రదేశ కృష్ణ గోదావరమధ్యమధ్యప్రదేశ అస్మిన్ సమస్త బ్రాహ్మణ గురుచరణ సంవిదోస్మిన్ వహారికాంద్రమాణ ప్రభవాది షష్ఠ సంవత్సరాణం శ్రీ విశ్వావసనామ సంవత్సరే భాద్రపద మాసో బహుళపక్షో అమావాస్యాదితో భానువాసర శుభవాసర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణయే భంగన విశాసన విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమదః గోత్రోపవస్యః అస్మత్ పితృనో పితృదేవతా నిర్దిశ్య అస్మత్ పితృదేవతా ప్రీత్యర్థం ఓం పితృదేవత గోత్రోపవస్యః మనుగోళ గోత్రోపవస్యః చింతన వంశోద్భవాయ లక్ష్మారెడ్డి నామధేయస్యః ఓం ఆత్మా కౌసల్య నామధేయస్యః దేవీ నామధేయస్యః కౌసల్య దేవి నామధేయస్యః ఓం చింతన మహేశ్వర రెడ్డి నామధేయస్యః ఓం పితృదేవతానుద్దిశ్య పితృ నమస్కారాన్ని కృత్వః. మీ పితృదేవతలు ఒకసారి నమస్కారం చేసుకోండి అమ్మా. అన్ని విధాల దోషాలు చింతల వంశంలో ఉన్న దోషములన్నీ కూడా తొలగిపోవాలి, సర్వ ఆటంకములు తొలగి సకల ఐశ్వర్యులు కలగాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వారి యొక్క జ్ఞాపకార్థంగా చేసుకోవాలి. మీ కుటుంబం అన్ని రకాలు కావాలి. ఓం శతమానం భవతి. ఓం ఈ కార్యక్రమం చేస్తున్న వారి కుటుంబంలో ఉన్న పేర్లు కూడా చదువుతా ఉన్నాను. చింతల సునీతారెడ్డి నామధేయస్యః చింతల సమరసింహారెడ్డి నామధేయస్యః చింతల కౌశికారెడ్డి నామధేయస్యః ఓం సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహన వ్యాపార ఉద్యోగ పరంపర నిరంతర అభివృద్ధ్యర్థం సర్వత ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం ఆయుష్యావి ధనధాన్యాభివృద్ధ్యర్థం ఆచంద్రార్గం చింతల వంశాభివృద్ధ్యర్థం మునుగోళ్ళ గోత్రం గోత్రాభివృద్ధ్యర్థం సకల ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సకల దేవత సంపూర్ణ కృపాకటాక్ష కులదేవత ఇష్టదేవత గృహదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా పితృదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వసురుద్ర రుద్ర రూపేభ్యో నమః. వసు రుద్ర ఆదిత్య రూపంలో పితృదేవతలు మన ప్రత్యక్షమవుతారు. అలాగా 3 తరాల యొక్క పేర్లన్నీ కూడా మీరు తలుచుకొని వారి ఆత్మశాంతి నమస్కారం చేసుకోండి. వీడియోలో శతమానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి దీర్ఘమాయుః. వారి పేరు మీదుగా ఈ రోజున బియ్యం కానీ పండ్లు కానీ ఇవన్నీ కూడా అన్నదానం కాబట్టి సర్వశుభాలను కలిగించేది ఇటువంటి అన్నదానాలు, ఇటువంటి కార్యక్రమాలే కనుక మీకు అన్ని విధాలుగా ఐశ్వర్యప్రదంగా ఉండాలి. ఫుడ్ తెచ్చాను, ఫుడ్ కూడా తీసుకుని నైవేద్యం తీసుకో. స్పీడ్ బాక్స్ ఉంటుంది, స్పీడ్ బాక్స్ కూడా నేను తెస్తాను స్పీడ్ తెస్తాను.
ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం గ్లాస్ తో నీళ్ళు. ఒక గ్లాస్ లో నీళ్ళు తీసుకొచ్చండి ప్లాస్టిక్ దాంట్లో దీపక్ మైక్ అది చెక్ దీపక్ నువ్వు మూడు సార్ స్పీడ్ బాక్స్ తీసుకురండి చెప్పులు అక్కడ నుంచి గ్లాస్ తో నీళ్ళు తీసుకురానమ్మా పెద్దలకి ఒక నైవేద్యాన్ని మనము చూపిస్తా ఉన్నాము 5 సార్లు వారు చూపిస్తేను వాళ్ళు తింటున్నట్టు భావించాలి. ఓం ప్రాణాయ స్వహ అపానాయ స్వహ వ్యానాయ స్వహ ఉదానాయ స్వ సమానాయ స్వహ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరా భోజనం సమర్పయామి సుప్రీదాస్ ప్రసన్నావరధో భవంతు. నీళ్ళు తీసుకొస్తున్నారు. నీళ్ళు తేండమ్మా గ్లాస్ జర నీళ్ళు తీసుకురానమ్మా ఈ రోజున మనం పితృ కార్యక్రమాల్లో వారి పేర్ల మీద దాన ధర్మాలు చేయడానికి కానీ స్వయం పాక మంత్రం అనేది ఉంటుంది. అస్మత్ పితృదేవతానుద్దిశ్య అస్మత్ పితృదేవతా ప్రీత్యర్థం చింతల వంశాదిత్యర్థం మనుగోళ్ళ గోత్రం గోత్రాదిత్యర్థం సర్వ పితృదోష వంశదోష నివారణిత్యర్థం ఆచంద్రార్క వంశాదిత్యర్థం బ్రాహ్మణ ఆశీర్వచనార్థం పప్పు కూర చల్ల చమురు కాశీలోను భయాలోను పెద్దల పేర్ల మీదుగా పంతులు గారికి దానముగా చింతల మహేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా దానము ఇస్తున్నాము, దానము తీసుకుంటున్నాము. భవతి సదాయుష్యేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి బ్రాహ్మణ ఆశీర్వాదం తుభ్యం కరిష్యామః చింతల వంశాభివృద్ధిరస్తు. ఆచంద్రార్కం సూర్య చంద్రులంత వరకు కూడా చింతల వంశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎటువంటి దోషములను కూడా ఈ రోజుతోనే పరిహారం అయిపోయాయి. శుభం. స్వస్తి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.